వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ శ్లోక పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆంజనేయ స్వామి వారు భీమసేనుడికి అనేక ధర్మాలను ఉపదేశించిన తర్వాత తమ ఉపదేశాన్ని విరమించుకొని భీమసేనుడిని ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. ఆ ఆలింగనం చేసుకున్న సందర్భంలో భీముడి ప్రవర్తన ఎలా ఉన్నది, భీముడు తన మనసులో ఏ విధంగా అనుకుంటున్నాడు అనే విషయాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతూ, బలం చాతి బలోమేనే నమేస్తు సదృశో మహాన్. ఇంతదాకా బలిష్ఠుడే భీముడు, కానీ ఇంకా తన బలం పెరిగినట్టుగా ఆ భీముడికి అనుభూతి కలుగుతూ ఉన్నది. నమేస్తు సదృశో మహాన్, నా సమానమైనటువంటి బలం కలిగిన వారు ప్రపంచంలో ఎవరూ లేరు అనే ఒక గొప్ప ఆనందానికి, ఒక గొప్ప ఉద్వేగానికి గురవుతున్నాడు భీమసేనుడు. ఆ సందర్భంలోనే తతః పునరథోవాచ పర్యశ్రు నయనో హరిః భీమమాభాష్య సౌహార్దాత్ బాష్పగద్గదయా గిరా. తర్వాత ఆంజనేయ స్వామి వారు కూడా పర్యశ్రునయన, అలా కళ్ళ నుండి ఆనంద బాష్పలు అవి కారుతూ ఉంటే ఆంజనేయ స్వామి వారు సౌహార్ద భావంతో భీముడి గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. గచ్చ వీరస్వమావాసం స్మర్తవ్యోస్మి కథాంతరే. నాయనా భీమసేన, నీవెందుకైతే వచ్చావో ఆ కార్యం సఫలమైనట్టే. అందుకోసం నీవిక నీ ఏదైతే కార్యసిద్ధి కోసం వచ్చావో ఆ కార్యం కోసం నీవు తర్వాత ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. కానీ ఒక విషయాన్ని చెప్తాను, గుర్తుంచుకో, స్మర్తవ్యోస్మి కథాంతరే. ఎప్పుడైనా నీకే ఏవైనా ఆపదలు వస్తే వెంటనే నన్ను స్మరించమని ఆంజనేయ స్వామి వారు ఆదేశిస్తూ ఉన్నారు. మనం కూడా చిన్నప్పటి నుండి మన ఇళ్లలో అలవాటు చేసి ఉంటారు కొన్ని శ్లోకాలని. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసగా పింగాక్షో మిత విక్రమ. ఆ విధంగా ఆ ఆంజనేయ స్వామి వారిని స్మరిస్తే చాలు, వెంటనే ఆంజనేయ స్వామి వారు ప్రత్యక్షమై మన అన్ని బాధలను, మన అన్ని కష్టాలను వెంటనే పరిహరింపజేస్తారు. కాబట్టి అదే విషయాన్ని ఆంజనేయ స్వామి వారు చెబుతూ, నీకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా కథాంతరే, ఒక్కొక్క ఆపదకు కూడా నన్ను స్మరించమని ఆంజనేయ స్వామి వారు ఉపదేశిస్తూ ఉన్నారు. ఇహస్తశ్చ కురుశ్రేష్ఠ ననివేద్యోస్మి కర్హిచిత్ ధనదస్యాలయాచ్చాపి విశిష్టానా మహాబల దేశకాల ఇహాయాతుం దేవగంధర్వ యోషితాం. నీవు తర్వాత ఆ కుబేరుని పట్టణానికి వెళ్తావు. అక్కడ అందరు అనేక స్త్రీలు ఉంటారు, లేకపోతే పురుషులు ఉంటారు, మునులు, యోగులు, వీరందరూ కూడా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరిని చూసి వచ్చావు అని అడిగే సందర్భంలో ఈ విధంగా దారి మధ్యలో ఆంజనేయ స్వామి వారిని కలిసి వచ్చాను అని ఎవరికీ చెప్పవద్దు, నేను ఇక్కడ రహస్యంగా ఉంటున్నాను అని ఆంజనేయ స్వామి వారు చెబుతున్నారు. ఎక్కడైతే రామకథ అనేది ఉంటుందో అక్కడే బాష్పవారి పరిపూర్ణలోచన అని మనం వింటాం కదా. ఎప్పుడు కూడా రామనామాన్ని స్మరిస్తూ రాముని ధ్యానం చేసి ఆంజనేయ స్వామి వారికి ఇంకొకరు ఎవరైనా వస్తే వారితో మాట్లాడుతూ కూర్చోవడం అనేది నచ్చదు వారికి. ఎప్పుడు కూడా రామధ్యాన పరులు కాబట్టి నేను ఇక్కడున్న విషయాన్ని ఎవరికి తెలపవద్దు, నేను జాగ్రత్తగా ఇక్కడ తపస్సును చేసుకుంటూ ఉన్నాము, నేను ఇక్కడ ఉన్న విషయాన్ని ఎవరికీ తెలపవద్దని మరొకసారి అతనికి ఆదేశించారు. అలాగే నీవేదో ఇక్కడికి వచ్చావు, నిన్ను చూసి ఏదో మనమిద్దరం కూడా కొన్ని చేష్టలను చూపించాం, ఇదంతా కూడా నీకే విధంగా అయితే ఆనందాన్ని చేకూర్చిందో నాకు కూడా మహదానందమైనటువంటి కారణమే ఈ సన్నివేశం. ఎందుకంటే మమాపి సఫలం చక్షు స్మారితశ్చాస్మి రాఘవం రామాభిధానం విష్ణుం హి జగద్హృదయ నందనం సీతావక్త్రాల విందార్కం దశాస్యధ్వాంత భాస్కరం మానుషం గాత్ర సంస్పర్శం గత్వా భీమ త్వయా సహ. అసలు నిన్ను చూడడమే నా జన్మ సఫలమైందని ఆంజనేయ స్వామి వారు పొగుడుతూ ఉన్నారు. నేను కూడా రాముని పేరుతో గల విష్ణువుని స్మరించాను, తద్వారా నాకు కూడా అమితమైనటువంటి ఆనందం ఇక్కడ చేకూరింది. సీతామాత
అనంత అర్కసదృశమైనటువంటి కాంతి కలిగిన సీతామాతను కూడా నేను స్మరించినట్టుగా నాకు ఆనందం అనిపిస్తూ ఉన్నది. 10 తలలు కలిగినటువంటి రాక్షసుడైన రావణుడిని సంహరించిన భాస్కర సమ ప్రభుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహమే ఇదంతా కూడా. అలాగే నీవు వేరు నేను వేరు కాదు, మనమిద్దరం కూడా ఒకటే అని ఆంజనేయ స్వామి వారు స్పష్టంగా చెబుతున్నారు. మానుషం గాత్ర సంస్పర్శం గత్వా భీమ త్వయా సహ. నీకొక అవతారాన్ని వాయుదేవుడు అందించాడు, దానికన్నా పూర్వం నాకొక అవతారం. మన ఇద్దరి యందు ఇదొక్కటే భేదము. తదస్మద్ దర్శనం వీర కౌంతేయా మోగమస్తుతే. అలాగే నా దర్శనం తద్వారా కలిగేటువంటి సౌభాగ్యం నీకు అమోఘమవుగాక, అన్ని మంగళాన్ని చేకూర్చుగాక. భ్రాతృత్వం త్వం పురస్కృత్య వరం వరయ భారత. ఇదంతా కూడా మనం కాస్త విచక్షణతో ఆలోచించాలి. ఆంజనేయ స్వామి వారు ఒక తన తోకని జరపమన్నారు, వెంటనే భీముడు ఓడిపోయాడు. ఇది కాస్త ఆలోచిస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారు వేరు, భీముడు వేరు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం దీనికి కాస్త పూర్వంగా మనం ఆలోచించాలి. రామాయణ సందర్భంలో కూడా రాముడు పరశురాముడు ఇద్దరు ఎదురవుతారు. ఎదురైన సందర్భంలో రాముడి ద్వారా పరశురాముడు ఓడిపోయాడు అని మనం వింటూ ఉంటాం. వారిద్దరు కూడా ఒకటే. ఇద్దరు ఒకటైనప్పుడు ఒకరి ద్వారా ఒకడు ఓడిపోవడం అనేది అది సంభవిస్తుందా? అది ఎలాగంటే మనల్ని మనం అద్దంలో చూసుకుంటే కొట్టుకుంటే అది దెబ్బ తగులుతుందా? లేకపోతే మనల్ని మనం కొట్టుకోవడం తద్వారా నొప్పిని భరించడం అనేది సరి అయినదా? ఏ విధంగా అయితే అది సరికాదు. అదేవిధంగా రాముడు పరశురాముని ఓడించాడు, లేకపోతే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు భీముని ఓడించారు. ఇదంతా కూడా వారు ఆడేటువంటి నాటకాలు. వారికి ఆ విధమైనటువంటి లీల అనేది నచ్చుతుంది. అందుకోసమే వారిని దేవతలోని పిలుస్తారు. ఎందుకంటే దివు క్రీడాయ, క్రీడలను వాళ్ళు చేస్తూ ఉంటారు, అలా విహరిస్తూ ఉంటారు. ప్రజలకి అనేక విధమైనటువంటి ఆనందాన్ని అందించాలి అనే ఒక సద్భావనతో వారు చేసినటువంటి క్రీడలవన్నీ కూడా ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం ఆంజనేయ స్వామి వారు చెబుతూ భ్రాతృత్వం త్వం పురస్కృత్య వరం వరయ భారత. అసలు నేను నీ అన్నగారిని అనుకో, అందుకోసం ఏదైనా వరాన్ని కోరుకోమన్నారు ఆంజనేయ స్వామి వారు. ఏ వరాన్ని కోరుతావో దాన్ని నేను తీర్చగలనో లేదో అనే సందేహం వలదు. నీవు ఏ వరాన్ని కోరినా కూడా నేను తీరుస్తాను. ఎది తావన్ మయా క్షుద్ర వారణ సాహ్వయం ధార్తరాష్ట్ర నిహంతవ్య యావదేతత్ కరోమ్యహం. ధృతరాష్ట్రుని కుమారుల్ని చంపమని నీవు కోరితే వెంటనే చంపేస్తాను ఇప్పుడే. శిలయా లేకపోతే శిలయా నగరం వాపి మర్దితవ్యం మయా యది బద్ధ్వా దుర్యోధనం చాద్య ఆనయామి తవాంతికం యావదే తత్కరోమ్యద్య కామం తవ మహాబల. పెద్ద బండరాయి తీసుకుని వెంటనే మోది ఆ హస్తినాపట్టణాన్ని మొత్తాన్ని కూడా నశింపజేయమని అడిగితే అక్కడున్న అందరినీ చంపేవేయంటే కూడా వెంటనే ఆ పనిని చేస్తాను. కాబట్టి ఏం అడగాలో ఏం అడగవద్దో అని ఒక సంకోచం లేకుండా నీవు వెంటనే అడుగు. లేకపోతే వెంటనే దుర్యోధను ఇక్కడ తీసుకురమ్మంటావా, వెంటనే తెచ్చివేస్తాను అని ఆంజనేయ స్వామి వారు అడిగితే దానికి భీముడు ఏమి కోరాడు అనే విషయాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతూ వైశంపాయన ఉవాచ భీమసేనస్తు తద్వాక్యం శ్రుత్వా తస్య మహాత్మనః ప్రత్యువాచ హనుమంతం ప్రహృష్టేన అంతరాత్మనా. భీముడు ఆ ఆంజనేయ స్వామి వారి మాటను విన్నవాడి అత్యంత సంతోషం కలిగిన మనస్సుతో తను ఈ విధంగా మాట్లాడుతున్నాడు. భీమసేన ఉవాచ కృతమేవ త్వయా సర్వం మమ వానర పుంగవ స్వస్తితేస్తు మహాబాహో కామయే త్వాం ప్రసీదమే. అసలు మీరు చెయ్యని పని ఏదున్నది స్వామి, మీరంతా కూడా చేసిన వారే, అంతా కూడా చేసేశారు. అటువంటి మీకు స్వస్తి కలుగుగాక, మంగళము కలుగుగాక, మీకు ముకు జయజయములు. అటువంటి మీరు నా యందు ప్రసన్నులు అవ్వండి, ఇదియే నా కోరిక అని అంటూ సనాథ పాండవా సర్వే త్వయా నాథేన వీర్యవాన్ తవ ఇవ తేజసా సర్వాన్ విజేష్యామో వయం వరాన్. అసలు ఇంతవరకు కూడా పాండవులందరూ కూడా అనాథులుగా మేము పెరిగాం. ఎప్పుడో పుట్టినప్పటి నుండి కూడా ఈ బదరీ క్షేత్రంలో మా జన్మ అనేది జరిగినది. ఇక్కడి నుండి మేము హస్తినాపురానికి వెళితే ఎవరో కొందరు భీష్మాచార్యుల వారు, లేకపోతే విదురుడు, లేకపోతే ద్రోణాచార్యుల వారు, ఇటువంటి కొందరు తప్ప మిగతా అందరూ కూడా మాకు శత్రువులే. వారి మధ్యలో మేము అనాథులుగా పెరిగాము. కానీ త్వయా నాథేన వీర్యవాన్, ఇటువంటి గొప్ప నాథులు, గొప్ప అండదండలు ఉన్నటువంటి మీ వలన మేము సనాథులయ్యాము. అనాథులుగా ఉన్న మేము సనాథులమయ్యాము కాబట్టి ఇదే మాకు అత్యంత సంతోషకరము.
మీ తేజస్సు అనగా మీ పరాక్రమం ద్వారానే మేమందరిని కూడా గెలుస్తామనే గొప్ప విశ్వాసం మా యందు కలిగినది. ఏవముక్తస్తు హనుమాన్ భీమసేనమభాషత భ్రాతృవత్ సౌహృదాచ్చైవ కరిష్యామి ప్రియం తవ. ఈ విధంగా భీముడు పలికిన తర్వాత ఆంజనేయ స్వామి వారు చెబుతూ భ్రాతృత్వ సౌహృదాచ్చైవ, నాయన నీ యందు నాకు సుహృద్భావన ఉన్నది కాబట్టి నీవు అడిగిన అన్నిటినీ కూడా నేను వరాన్ని నేను ప్రసాదిస్తాను. చమూం విగాహ్య శత్రూణాం పరశక్తి సమాకులాం నా సింహరవం వీర కరిష్యసి మహాబల తదహం బ్రహ్మయిష్యామి స్వరవేణ రవం తవ. ఎప్పుడైతే కురుక్షేత్ర సంగ్రామంలో భావి కాలంలో జరిగే ఆ యుద్ధంలో 18 అక్షోహిణి సైన్యాల యొక్క సైన్యం ఉంటుందో వారి యందు నీవు దూసుకు వెళుతూ ఉంటావు. వెళ్ళేటప్పుడు నీవు గర్జిస్తావు. నీ గర్జనకు అనుకూలంగా నేను కూడా గర్జిస్తూ అక్కడ శత్రు యొక్క నిగ్రహాన్ని నేను కూడా చేస్తాను. స్వరవేణ రవం తవ, నీ గొంతుకు నేను కూడా గొంతుకు కలిపి నేను శత్రువులను సంహరిస్తానయ్యా. అలాగే విజయశ్చ నాదాన్ మోక్ష్యామి దారుణాన్ శత్రూణాం ఏ ప్రాణహరాహ సుఖం ఏన హనిష్యథ. ఇంకొక వరాన్ని భీముడు అడగకుండానే ఆంజనేయ స్వామి వారు అందిస్తూ ఉన్నారు. భావి కాలంలో నీ తమ్ముడైనటువంటి విజయుడు అనగా అర్జునుడు ఒక రథాన్ని అధిరోహిస్తాడు. ఆ రథానికి సారథ్యం యొక్క బాధ్యత కూడా శ్రీకృష్ణ పరమాత్మదే. ఆ సందర్భంలో వారి ధ్వజంలో నేను సన్నిహితుడై ఉంటాను. అప్పుడు శత్రువు యొక్క ప్రాణాన్ని హరించే గొప్ప నాదాన్ని నేను చేస్తూ శత్రువులు నేను నిగ్రహిస్తాను. తద్వారా శత్రు హననం అనేది సుఖంగా సాగుతుంది. ఏవమాభాష్య హనుమాన్ స్తదా పాండవనందనం మార్గమాఖ్యాయ భీమాయ తత్రైవాంతరధీయత. ఈ విధంగా అనేక మాటలను చెప్పి అనేక హితవచనాలు చెప్పి భావి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా సూచించి ఆంజనేయ స్వామి వారు ఇతను వెళ్ళే మార్గాన్ని కూడా చూపించి ఆంజనేయ స్వామి వారు అంతర్ధానాన్ని పొందారు. అక్కడే అదృశ్యులైపోయారు. ఇంతదాకా కూడా కనిపించిన తన రూపాన్ని ఉపసంహరించుకుని అదృశ్యంతో అక్కడే ఉన్నారు అనే విషయాన్ని చెబుతూ ఇక్కడికి 151వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 152వ అధ్యాయంలో ఇంతదాకా కూడా అసలు ఈ అధ్యాయం యొక్క భాగమంతా కూడా అనగా ఆంజనేయ స్వామి వారు రావడం, వారితో భీముడు జరిపించిన సంభాషణ, వారిద్దరి లీలలు ఇవన్నీ కూడా వింటుంటే ఎంతో హృదయానందకరంగా ఉండేటువంటి విషయాన్ని మనం విన్నాం. ఇక సౌగంధికా పుష్పం కోసం భీముడు ఎలా వెళ్ళాడనే విషయాన్ని 152వ అధ్యాయంలో వైశంపాయని మహర్షి గారు చెబుతూ వైశంపాయన ఉవాచ గతే తస్మిన్ హరివరే భీమోపి బలినాంబరః తేన మార్గేణ విపులం వ్యచరద్గంధమాదనం. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారు అదృశ్యులైపోయారో వారు సూచించిన మార్గంలో గంధమాదన పర్వతంలో భీముడు తను తిరుగుతూ ఉన్నాడు. అనుస్మరన్ వపుస్తస్య శ్రియం చ ప్రతిమాం భువి మాహాత్మ్యమనుభావం చ స్మరం దాశరథేర్యయో. అలాగే ఆ దివ్యమైనటువంటి మంగళకరమైన ఆంజనేయ స్వామి వారి రూపాన్ని ఒక్కొక్క అడుగు కూడా స్మరించుకుంటూ ఆంజనేయ స్వామి వారి శక్తి సామర్థ్యాలను కూడా స్మరించుకుంటూ అలాగే దాశరథేహే స్మరన్ శ్రీరామచంద్రుని యొక్క మహాత్మ్యాన్ని కూడా స్మరించుకుంటూ తను ముందుకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సతాని రమణీయాని వనాన్యుపవనాని చ విలోకయామాస తదా సౌగంధిక వనేప్సయా. అత్యంత రమణీయమైనటువంటి వనాలు అలాగే ఉపవనాలు వీటిని అన్నిటిని కూడా చూస్తూ ఎక్కడ సౌగంధికా పుష్పం దొరుకుతుందో అని తను వెతుకుతూ ఉన్నాడు. ఆ వనం ఎలా ఉన్నది అంటే పుల్లద్రుమ విచిత్రాణి సరాంసి సరితస్థత నానా కుసుమ చిత్రాణి పుష్పితాని వనాని చ మత్తవారణ యూథాని పంకక్లిన్నాని భారత వర్షతామివ మేఘానాం వృందాని దదృశే తదా. మొత్తం కూడా దట్టమైనటువంటి చెట్లతో విచిత్రమైనటువంటి అనుభూతిని కలిగిస్తూ ఉన్నది. సరస్సులు నదులు ఇవన్నీ కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. అనేక జాతుల యొక్క పూలు వాటి ద్వారా సుందరమైనటువంటి వనాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఈ అన్ని ప్రదేశాల్లో కూడా మదించిన ఒక ఏనుగుల గుంపు శరీరానికి మొత్తాన్ని కూడా బురదను అంటించుకొని అవి వస్తూ ఉన్నాయట. అక్కడ ఎదురుగా పర్వతం కనబడుతుంది. ఆ పర్వతం తెల్లగా మెరిసిపోతుంది. అందులో అనేక వృక్షజాతులు ఉన్నాయి. అవి కూడా విశేషమైనటువంటి శోభతో ఉన్నాయి. వీటి మధ్యలో ఆ ఏనుగుల గుంపు వాటిపైన బురద ఇదంతా కూడా ఎలా కనబడుతుందంటే ఒక గొప్పదైనటువంటి పర్వతాన్ని మేఘాల గుంపు వచ్చి అలా అడ్డగిస్తూ ఉన్నదా అనే విధంగా కనబడుతూ ఉన్నది. హరిణైశ్చాపలాపాంగైః హరిణీ సహితైర్వనం సశస్పకవలై శ్రీమాన్
పతి దృష్ట్వా ధృతం వ్యయో. అందమైనటువంటి కన్నులు కలిగిన అనేక లేళ్ళు జింకలు అక్కడ తిరుగుతున్నాయి. అవన్నీ కూడా పచ్చిక ముద్దలు నోట్లో పెట్టుకున్నాయి. అవన్నీ కూడా ఈ భీముడిని చూస్తే అలా పరిగెత్తుతున్నాయి. వాటిని కూడా చూస్తూ భీముడు తన ముందుకు కొనసాగుతున్నాడు. మహిషైశ్చ వరాహైశ్చ శార్దూలైశ్చ నిషేవితం వ్యపేతపేర్గిరిం శౌర్యాత్ భీమసేనో వ్యగాహత. దున్నలున్నాయి, పందులున్నాయి, బెబ్బులున్నాయి, సింహాలున్నాయి. ఇటువంటి అనేక ప్రాణులు ఇవన్నీ కూడా స్వైరంగా తిరుగుతూ ఉన్నాయి. అటువంటి ప్రదేశంలో కూడా భీముడు ఎటువంటి భయం లేక తను ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. అసలు అడవి అంటేనే పూర్వకాలంలో ఇలా ఉండేదట. అందులో దట్టమైనటువంటి అడవి, అందులో అనేక ప్రాణులు ఉండేవి. కుసుమానంత గంధైశ్చ తామ్ర పల్లవ కోమలై యాచ్యమాన ఇవారణ్యే ద్రుమైర్మారుత కంపితై. ఎన్నో పుష్పాలు పూచి ఉన్నాయి. ఆ పుష్పాల ద్వారా అంతులేని వాసన అక్కడ మెల్లని గాలిలో అలా మొత్తం కూడా ప్రసరించి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి చెట్లు ఎలా ఉన్నాయంటే పుష్పభరితంగా ఉన్నాయి. లేతదైనటువంటి ఎరుపు రంగు గల చిగుర్లతో అవన్నీ కూడా వికసిస్తూ ఉన్నాయి. చక్కని గాలి వీస్తుంది. ఆ సందర్భం ఎలా ఉందంటే ఒక్కొక్క చెట్టు కూడా భీమసేనుడిని పిలుస్తూ ఉన్నట. ప్రతి ఒక్క చెట్టు కూడా నా దగ్గరకు రా, నా దగ్గరకు రా అని పిలుస్తున్నదా ఏమో అన్నంతగా మనోహరంగా అవన్నీ కూడా కనబడుతున్నాయి. కృత పద్మాంజలి పుటాహ మత్త షట్పద సేవితాహ ప్రియతీర్థవనా మార్గే పద్మిని సమతిక్రమన్. అటువైపు ఇటువైపు ఎన్నో సరస్సులున్నాయి, కొలనులున్నాయి. అందులో అనేక పుష్పాలు, కమల పుష్పాలు అవన్నీ కూడా వికసించి ఉన్నాయట. అవి ఎలా ఉన్నాయంటే సుందరమైనటువంటి స్త్రీ తన రెండు చేతును ఇలా జోడించి ఆహ్వానిస్తే ఎలాగైతే ఉంటుందో అలా సుందరంగా కనబడుతున్నాయి. అందులో అనేక తుమ్మెదలు, అనేక పక్షులు, కీటకాలన్నీ కూడా మకరందాన్ని విగుణంగా స్వీకరిస్తూ ఉన్నాయి. మజ్జమాన మనోదృష్టి ఫుల్లేషు గిరిశానిషు ద్రౌపదీ వాక్యపాథేయో భీమ శీఘ్రతరమ్యయో. ఎదురుగా మనోహరమైనటువంటి అడవి, ఎన్నో జంతువులు, వాటి యొక్క ఘీంకారాలు, వాటి యొక్క గాండ్రింపులు ఇవన్నీ కూడా వింటూ ఉన్నాడు భీముడు. వింటూ కాస్త మెల్లగా నడిచేవాడు. ఎప్పుడైతే ద్రౌపదీదేవి తనను అడిగిందో ఆ పుష్పాలను, ఆ విషయం గుర్తుకు వచ్చేటప్పటికీ కాస్త వేగంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. పరివృత్తే హనితతః ప్రకీర్ణ హరిణే వనే కాంచనైర్ విమలై పద్మై దదర్శ విపులాం నదీం. ఉదయం బయలుదేరిన భీముడు సాయంకాల సమయంలో సూర్యుడు ఇంకా అస్తమిస్తాడేమో అనే సందర్భంలో అనేక ప్రాణులు తిరుగుతున్నాయి స్వైరంగా. అటువంటి ప్రదేశంలో విమలమైనటువంటి ఎటువంటి కలుషం లేని సువర్ణ పద్మాలు కలిగినటువంటి గొప్ప నదిని చూశాడు. ఒక కొలను కాదు, గొప్ప నదినే చూశాడు. ఆ నది అంతటా కూడా సువర్ణ పద్మాలు అనేక చోట్ల విరగబూసి ఉన్నాయి. ఆ నది ఎలా ఉన్నది అంటే హంసకారండవయుతాం చక్రవాకోపశోభితాం రచితామివ తస్యాద్రేహే మాలాం విమల పంకజాం. హంసలు, బెగ్గురు పక్షులు, అలాగే చక్రవాక పక్షులు ఇవన్నీ కూడా సుందరమైనటువంటి ఆ నదిలో విహరిస్తూ ఉన్నాయి. ఆ నది ఎలా ఉన్నదంటే ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం చుట్టూ కూడా ఈ నది ప్రవహిస్తూ ఉన్నది. ఒక పర్వతానికి ఒక హారం వేస్తే ఎలాగైతే ఉంటుందో, బంగారం ఏ విధంగా అయితే మనకు హారంగా ఉంటుందో అదేవిధంగా ఈ బంగారంతో కూడినటువంటి ఈ పుష్పాలు ఉన్నాయి. వాటి మధ్యలో హంసపక్షులు ఉన్నాయి, ఇంకా అనేక పక్షులు. ఇవన్నీ కూడా వజ్రవైడూర్యాలతో అవన్నీ కూడా శోభిస్తున్నాయి. ఇటువంటి ఒక హారాన్ని మనం ఆ పర్వతానికి వేసామా అనే విధంగా ఆ హారము, అలాగే ఆ నది కూడా సుందరంగా కనబడుతూ ఉన్నది. తస్యా నద్యా మహాసత్వః సౌగంధిక వనం మహత్ అపశ్యత్ ప్రీతి జననం బాలార్క సదృశద్యుతి. ఆ నది యొక్క మధ్య భాగంలో గొప్పదైనటువంటి సౌగంధికా వనాన్ని ఈ భీముడు దర్శించాడు. ప్రీతి జననం, దాన్ని చూస్తే చాలు మనోహరంగా అసలు కళ్ళు తిప్పుకోలేము. అటువంటి బాలార్క సదృశద్యుతి, ఉదయించే సూర్యుని వలె కాంతి కలిగిన ఆ సౌగంధికా వనాన్ని తను దర్శించాడు. తద్దృష్ట్వా లబ్ధకామ సహ మనసా పాండునందన వనవాస పరిక్లిష్టాం జగామ మనసా ప్రియాం. ఆ సౌగంధికా వనాన్ని చూసిన వెంటనే భీమసేనుడికి అమితమైనటువంటి ఆనందం కలిగినది. ఇంతవరకు కూడా వనవాసంలో ఉండే ఇన్ని సంవత్సరాల్లో ద్రౌపదీదేవి ఏ కోరికను కూడా కోరలేదు. కోరక ఒకే ఒక కోరిక కోరినది. ఆ కోరికను తీర్చడం కోసం భీముడు ఇంత ప్రయాసపడుతూ ఉన్నాడు కదా. అటువంటి భీముడు అబ్బా ఇప్పటికీ నా భార్య అయినటువంటి ద్రౌపదికి
తను కోరినటువంటి పుష్పాలు నేను అందించగలను. ఆ ఆనందంతో తను ఆ ఆనందాన్ని పొందుతూ అక్కడ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ విధంగా చెబుతూ ఇక్కడికి 152వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 153వ అధ్యాయంలో వైశంపాయని మహర్షి గారు వైశంపాయన ఉవాచ సగత్వా నళినీం రమ్యాం రాక్షసైరభిరక్షితాం కైలాస శిఖరాభ్యాసే దదర్శ శుభకాననాం. కైలాస శిఖరానికి చాలా దగ్గరగా ఉండే, అలాగే అనేక రాక్షసులు సంహరించే ఆ పద్మవనాన్ని చూస్తూ దాని దగ్గరికి వెళ్ళసాగాడు. కుబేర భువనాభ్యాసే జాతాం పర్వత నిర్జరైః సురమ్యాం విపులఛాయాం నానాద్రుమలతాకులాం. కుబేరుని యొక్క భవనానికి చాలా దగ్గరగా ఉన్నది. అలాగే కొండవాగులు, అక్కడ ప్రవహించే నదులు, తద్వారా ఆ కొలను మొత్తం మంచి శుభమైనటువంటి నీటితో నిండి ఉన్నది. ఆ నది యొక్క తీరంలో అనేక విధమైనటువంటి చెట్లు, తీగలు, వీటి ద్వారా గొప్పదైనటువంటి నీడ, అసలు ఎండ అనేదే తగలకుండా ఎన్నో ప్రాణులు అక్కడ సేదతీరుతూ ఉన్నాయి. హరితాంబుజ సంఛన్నాం దివ్యాం కనక పుష్కరాం నానా పక్షి జనాకీర్ణాం సుపతీర్థాం అకర్దమాం. ఆ వాగు అనగా నది మొత్తం కూడా పసుపు వన్నెతో కూడినటువంటి పద్మాలతో కప్పబడి ఉన్నది. బంగారు రంగు యొక్క పద్మాలు అక్కడ మొత్తం కూడా వ్యాపించి ఉన్నాయి. అనేక పక్షులు, సకల జనులు అక్కడ విచ్చలవిడిగా వారు విహరిస్తూ ఉన్నారు. అక్కడ నీరు ఎలా ఉన్నదంటే బురద అనేది లేకుండా సుజలం అనగా శుద్ధమైనటువంటి జలం అక్కడ కనబడుతూ ఉన్నది. అతీవరమ్యాం సుజలాం జాతాం పర్వత సానుషు విచిత్రభూతాం లోకస్య శుభాం అద్భుత దర్శనాం. ఆ నీరు కూడా అత్యంత రుచికరంగా, దాన్ని చూస్తే చాలు ఎప్పుడెప్పుడు తాగుదామా అనిపించేట్టుగా అంత శుద్ధంగా కనబడుతున్నది. ఆ నీరు కూడా కొండ చర్యల నుండి అలా పై నుండి జాలవారి కింద ప్రవహించే సందర్భంలో అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తూ అసలు ఆశ్చర్యకరంగా భీముడు వాటిని చూస్తూ ఉన్నాడు. తత్ర అమృతరసం శీతం లఘు కుంతీ సుతశుభం దదర్శ విబలం తోయం పిబంశ్చ బహుపాండవః. ఆ పాండుకుమారుడు, ఆ కుంతీసుతుడు అమృత సమానమైనటువంటి ఆ నీటి యొక్క రుచిని చూడడం కోసం, ఆ నీరు ఎలా ఉన్నదంటే చల్లగా ఉందట, అలాగే పలచగా ఉంది, స్వచ్ఛమైనటువంటి ఆ నీటిని కడుపారా, ఇంతదాకా కూడా ఆకలిగా ఉన్నాడు, తను కడుపారా ఆ నీటిని స్వీకరించాడు. తాం తు పుష్కరిణీం రమ్యాం దివ్య సౌగంధికావృతాం జాతరూపమయే పద్మైః ఛందాం పరమగంధిభిః. అదంతా కూడా మానుషమైనటువంటి కాంతితో లేదు, మానుషమైనటువంటి గంధంతో లేదు. అనగా మనం ఎప్పుడు కూడా చూడని గంధము, మనం ఎప్పుడు కూడా చూడని రూపం అక్కడ కనబడుతూ ఉన్నది భీమునికి. అటువంటి దైవకమైనటువంటి అనగా దేవతా సంబంధి అయినటువంటి సౌగంధికా వనాన్ని తను చూస్తూ ఆ పరిమళాన్ని కూడా తను ఆస్వాదిస్తూ ఆ తామర పుష్పాల యొక్క కొలనుని తను దర్శిస్తూ ఉన్నాడు. ఆ పుష్పాలు ఎలా ఉన్నాయి అంటే వైడూర్య వరనాలైశ్చ బహుచిత్రైర్ మనోరమైః హంసకారండవోద్భూతైః సృజద్భిరమలం రజః. మనం ఒక పద్మాన్ని చూస్తాం, ఆ పద్మం యొక్క కాడ ఏదైతే ఉంటుందో సామాన్యంగా మనం చూసే ఉంటాం. కానీ ఇక్కడ ఈ సౌగంధికావరం, సౌగంధికా పుష్పాల యొక్క కాడలన్నీ కూడా అవన్నీ కూడా పచ్చలతో చేసినవి, వైడూర్యాలతో చేసినవి. అటువంటి బహుచిత్రమైనటువంటి హంసపక్షి, కారండవ పక్షి, ఇటువంటి పక్షుల యొక్క విహారాలతో ఆ అత్యంత శోభితమైనటువంటి ఆ పుష్కరిణిని, అలాగే ప్రవాహాన్ని తను చూస్తూ ఉన్నాడు. ఆ క్రీడం రాజరాజస్య కుబేరస్య మహాత్మనః గంధర్వైరప్సరోభిశ్చ దేవైశ్చ పరమార్చితాం. మహాత్ముడైన రాజరాజు అయినటువంటి కుబేరుని ఆటస్థలం అది. కుబేరుడు తను విశ్రాంతిని తీసుకోవడానికి ఇక్కడే వస్తాడు. అలాగే గంధర్వులు, అప్సరస్సులు, దేవతలు వీరందరూ కూడా దీనికి అత్యంతమైనటువంటి మర్యాదనిస్తారు. ఎందుకంటే సాక్షాత్తుగా కుబేరుడే ఇక్కడికి వస్తాడంటే దీని యొక్క మహాత్మ్యం ఏముండాలి అని వారందరూ కూడా దీని గురించి అత్యంత ఉన్నతంగా ఆలోచిస్తారు. సేవితాం ఋషిభిర్దివ్యైః యక్షైః కింపురుషైస్తథా రాక్షసైః కిన్నరైశ్చాపి గుప్తాం వైశ్రవణేన చ. ఇంకా దేవర్షులు, యక్షులు, కింపురుషులు, రాక్షసులు, కిన్నరులు, కుబేరుడు దీన్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటారు. వారందరూ కూడా ఇక్కడొచ్చి వాటిని సేవిస్తూ ఉంటారు. తాం చ దృష్ట్వైవ కౌంతేయః భీమసేనో మహాబలః బభూవ పరమప్రీతః దివ్యం సంప్రేక్ష్య తత్సరః. ఆ దివ్యమైనటువంటి ఆ సరస్సును చూసి మహాబలాన్ని కలిగినటువంటి ఆ భీముడు అత్యంత ప్రీతిని పొందాడు. తచ్చ క్రోధవశానామ
రాక్షస రాజశాసనాత్ రక్షంతి శతసాహస్రాః చిత్రాయుధ పరిచ్ఛదాః. ఆ పుష్కరిణిని క్రోధవశమనే ఒక గణం, రాక్షసుల యొక్క గణం, వారందరూ కూడా వందల కొద్దిగా వేల కొద్దిగా అనేకమైనటువంటి ఆయుధాన్ని ధరించి వారందరూ కూడా దీన్ని కాపాడుతూ ఉన్నారు. తే తుదుష్ట్వైవ కౌంతేయం అజినైః ప్రతిభాసితం రుక్మాంగద ధరం వీరం భీమం భీమపరాక్రమం సాయుధం బద్ధ నిస్త్రింశం అశంకితం అరిందమం పుష్కరేప్సుముపాయాంతం అన్యోన్యం అభిచక్రుషు. భీముడు ఎలా ఉన్నాడు? అక్కడికి వచ్చిన భీముడు అంటే లేడీ చర్మాన్ని ధరించాడు, బంగారు భుజకీర్తనలతో తను అనేక భూషణాలను పొంది ఉన్నాడు, అత్యంత పరాక్రమాన్ని పొందినవాడు, గొప్పదైనటువంటి ఆయుధాన్ని ధరించినవాడు, ఖడ్గాన్ని తన నడువు కట్టుకున్నాడు, ఎటువంటి భయాన్ని లేకుండా తను అలా వస్తున్నాడు. అటువంటి శత్రు మర్దునుడైనటువంటి భీముని చూసిన వారందరూ కూడా ఈ భీముడు ఇక్కడ ఉన్నటువంటి పద్మాల కోసమే వస్తున్నాడు అనే ఒక భయంతో వారందరూ కూడా గట్టిగా అరుస్తూ ఉన్నారు. అలా అరుస్తూ వారు ఏ విధంగా వారు స్పందించారు, దానికి ప్రతిస్పందనగా భీముడు ఏం చేశాడు అనే విషయాన్ని తర్వాత ప్రవచనంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం క్షమాప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పలుకుతూ స్వస్తి పలుకుదాం. యతక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.